సో అంటే ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉండి పుట్టి పెరిగిరు కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నావు. సో ఆయనకు జాబ్ వచ్చింది కరీంనగర్లో. సో నువ్వు కరీంనగర్కి వచ్చాయంటే ఎందుకు వెళ్ళలే మీరు? కరీంనగర్కి వచ్చి మేము వెళ్ళేవాళ్ళం అన్న, ఈ మంత్లో షిఫ్ట్ అయిపోయే వాళ్ళం. ఆయనకి అంటే మేము ఇద్దరం ఇష్టంతో పెళ్ళైన తర్వాత ఇక్కడే ఉండాలని ఫిక్స్ అయినాం కొన్ని డేస్, కొన్ని మంత్స్ వరకు. ఎందుకంటే అక్కడ ఊర్లో ఏం ఉండదు, వర్క్ ఏమి ఉండదు. నేను కూడా జాబ్ చేస్తున్నా, ఆయనకు కూడా ఇక్కడ షూట్స్ ఆపర్చునిటీస్ రావడం లేదా ఏదైనా వర్క్ చేసుకోవడం అట్లాంటివి చేసుకోవచ్చు అని ఇద్దరం ఇష్టంతోనే ఉన్నాం. కానీ ఎప్పుడైతే మాకు పెళ్ళైన 2-3 మంత్స్కే గొడవ అయ్యి ఆయన నన్ను చాలా కొట్టడం వల్ల నేను కేసు పెట్టిను, ఆయన మీద కంప్లైంట్ ఇచ్చిను పిఎస్లో. అప్పటి నుంచి ఆయన కొంచెం మైండ్ ఇదైపోయింది. ఏంటంటే ఇక్కడ వీళ్ళు అంటే అప్పుడు మా వాళ్ళు అంటే మా వాళ్ళు కొడితే ఎవరైనా వస్తారు కదా పేరెంట్స్, మా వాళ్ళు దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చిర్రు. ఇంకా వీళ్ళ మధ్యలో ఉన్న ఫీలింగ్ ఆయనకు అయిపోయింది అనమాట. ఇంకా అప్పటి నుంచి మనం షిఫ్ట్ అవుదాం అని అంటే సరే షిఫ్ట్ అవుదాం, ఎక్కడైతే ఏముంది వస్తా నేను అని చెప్పి అనుకున్న మేము అందులో మేము షిఫ్ట్ అయ్యేటోళ్ళం. ప్లానింగ్ కూడా ఉండే వెళ్ళాలని. సరిపోడు అన్నట్టు మాట్లాడిండు, దానికి పెద్ద మీనింగే ఉంటుంది. సో మీకు కూడా తెలుసు, మరి దానిపైన ఏం మాట్లాడతారు మీరు? మొగోడు సరిపోడు అట్లా అనలేదు అన్న ఆయన, నీకు మొగోళ్ళు సెట్ కారు అని అట్లా మాట్లాడిండు ఆయన. దాని మీనింగ్ ఏందంటే ఆయన ఎట్లనే ఆయన తిట్టడం వల్ల నేను అనే మాటలు అనేది నేననే కాదు జనరల్గా ఎవరన్నా ఆయన పడడు. చాలా మందితో చిన్న వాటికే గొడవలు కూడా పెట్టుకునేటోడు, బయట కూడా అందరితో గొడవలు పెట్టుకునేటోడు. ఎవరి మాట ఏదైనా అసలు ఏ వేళ మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా ఆయన పాజిటివ్గా తీసుకోకపోతుండే. ఆయన మైండ్ ఎప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుండే, ప్రతిదీ ఒక భూతద్దంలో పెట్టి చూస్తుండే ఆయన. అందుకే అసలు చిన్న వాటికి ఇక ఆయన నేను వదిలేసినా సరే ఆయన దాని గురించే మాట్లాడుతూ ఇది చేసేటోడు.